రోహిత్ శర్మ టెస్ట్ భవిష్యత్తుకు సంబంధించి బీసీసీఐ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. 37 ఏళ్ల రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్కు కెప్టెన్గా కొనసాగనున్నట్లు సమాచారం. 2007 తర్వాత తొలిసారిగా ఇంగ్లాండ్లో టెస్ట్ సిరీస్ గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్టుల సిరీస్ను జూన్ 20న ప్రారంభిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటనలో రోహిత్ శర్మ ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. చివరి టెస్ట్ నుంచి తప్పుకున్నాడు కూడా. అయితే రోహిత్ కెప్టెన్సీలో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్గా కొనసాగించాలని సెలెక్టర్లు నిర్ణయించినట్లు సమాచారం. న్యూజిలాండ్ ఆసీస్తో సిరీస్లను కోల్పోయిన రోహిత్ పై నమ్మకం ఉంచనున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 చివరి వారంలో ఇంగ్లాండ్ పర్యటన కోసం భారత జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇంగ్లాండ్తో సిరీస్కి ఇంకా చాలా టైం ఉండడంతో అందుబాటులో ఉండే ఆటగాళ్లపై స్పష్టత రానుంది. ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్కు ముందు 2 వార్మప్ మ్యాచ్లు జరుగుతాయి. 4 రోజుల మ్యాచ్లకు సెలెక్టర్ల కమిటీ ఇండియా ఏ జట్టును ఎంపిక చేస్తుంది. అయితే ఈ జట్టులో కొంతమంది కీలక ఆటగాళ్లు కూడా ఉండనున్నారు. ఇక ఈ 5 టెస్టుల సిరీస్ కోసం టీమిండియా మొత్తం 45 రోజుల పాటు ఇంగ్లాండ్లో పర్యటించనుంది.